जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. భగవద్గీత 8వ అధ్యాయము 27వ శ్లోకము. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములను ఎరిగినప్పటికీ ఎన్నడూ మోహము పొందరు కనుక నీవు భక్తియందు సదా స్థిరువగుము. భాష్యము. భౌతిక జగమును వీడినప్పుడు ఆత్మానుసరించడి వివిధ మార్గముల ఎడ కలతనొందవలదని శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించుచున్నాడు. భక్తుడైన వాడు తాను యాదృచ్ఛికముగా మరణింతునాయని గాని లేదా పూర్వ నిర్దేశం అనుసరించి మరణింతునాయని గాని చింతింపరాదు. అతడు కేవలము కృష్ణ భక్తి రసభావన యందు స్థిరముగా నిలిచి హరే కృష్ణ మహామంత్రము సదా జపించవలెను. పైన తెలిపిన రెండు మార్గములలో దేనిని గురించి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమని అతడు తెలిసి ఉండవలెను. శ్రీకృష్ణ భగవానుని సేవలో సదా అనురక్తమొకటే కృష్ణభక్తి భావనలో లీనమొకటకు ఉత్తమమైన మార్గము. అదియే భగవద్ధామమునకు మనుజుని పదమును సురక్షితము, నిశ్చితము, సరళము చేయగలదు. యోగయుక్త అను పదము ఈ శ్లోకంలో ముఖ్యమైనది. యోగమునందు స్థితిని పొందినవాడు కృష్ణభక్తి భావంలో నిలిచి తన కర్మలన్నింటినీ కొనసాగించును. కనుకనే ప్రతి ఒక్కరూ భౌతిక కర్మ కలాపముల ఎడ అనాసక్తులై కృష్ణభక్తి భావనలోనే సర్వము అనుసరించవలనని శ్రీరూప గోస్వామి తెలిపిరి. అనాసక్తస్య విషయాన్ యదార్థం పయుంజతః. ఇట్టి యుక్త వైరాగ్యము చేతనే ప్రతి ఒక్కరూ పూర్ణత్వమును సాధింపగలరు. కనుకనే భక్తుడెన్నడను ఈ వివిధ మార్గములచే కలతనొందడు. భక్తి యోగము ద్వారా తాము దివ్య ధామమునకు చేరుట తథ్యమని అతడు తెలిసి ఉండుటే అందులకు కారణము. హరే కృష్ణ.